హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా కిడ్స్కి రిలేటెడ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. హెల్దీ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ అయితే నేను పిల్లల కోసం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అవకాడో శాండ్విచ్. యాక్చువల్లీ ఈరోజు అయితే బయటకు వెళ్ళే పని ఒకటి ఉంది. మా ఇంట్లోకి ఒక కొత్త ఐటమ్ని ఒకటి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో తీసుకుందాము అని చెప్పి పోస్ట్ పోన్ అవుతా ఉంది. సో ఫైనల్గా ఈరోజు అయితే మేము తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఏం తీసుకుంటున్నాం అనేది వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా నేను శాండ్విచ్ రెసిపీ అంత డీటెయిల్గా షేర్ చేసుకోలేదు. మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, అందుకే షేర్ చేసుకోలేదు. ఎవరికైనా డీటెయిల్ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. షార్ట్ వీడియోలో కానీ లేదంటే నెక్స్ట్ లాంగ్ వీడియోలో కానీ నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నేను కొంచెం ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తాను. మాప్ చేయడం, బెడ్షీట్స్ అవి మార్చడం అవంతా నేను ఫ్రైడే పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఫ్రైడే ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే నా రొటీన్ నార్మల్గా ఇలానే ఉంటుంది. సో ఇంకా ఆ రోజు ఎలానో ప్రేయర్ చేసుకుంటాను కదా అని చెప్పి ఇంకా ఆ రోజే ఇంకా క్లీనింగ్ ఇదంతా కూడా పెట్టుకుంటూ ఉంటాను. మోస్ట్లీ నా ఫ్రైడే రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. సో అన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను, హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఇంకా నార్మల్గా నేను ఏదైతే స్కిన్ కేర్ చేసుకుంటానో అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అంతే. ఇక్కడ కొంచెం ఐలైనర్ పెట్టుకుంటున్నాను, బయటకు వెళ్ళాలి అని చెప్పాను కదా, సో దానికోసం. ఇంకా లంచ్ ఇదంతా కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఆ రోజు యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే. ఇంకా హన్షుకి కూడా స్కూల్ హాలిడే ఆ రోజు. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డేకి స్కూల్లో ఉంటారు, కానీ ఆ రోజు మనకి వర్షాలు ఎక్కువగా రావడం వల్ల గవర్నమెంట్ నుంచే హాలిడే వచ్చింది కదా, ఇంకా అయితే ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా పాపనైతే అత్త దగ్గర ఉంచి మేము హన్షుని తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ మేము వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఎప్పటి నుంచో తీసుకుందామని చెప్పి అలా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది. నాకు వాటర్ ఇక్కడ అంత పడట్లేదు అని చెప్పి లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను కదా, మీరు నన్ను ఫాలో అయినట్లయితే మీకు తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే తెలీదు. నాకు ఫ్రీక్వెంట్గా టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది అండ్ ఇక్కడ వాటర్ కూడా నాకు అంత పడట్లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఎందుకు అంత డౌట్గా ఉండడం అని చెప్పి ఇంకా ప్యూరిఫైయర్ అయితే తీసుకుంటున్నాము. నాకు ఒక్కదాని గురించి అయితే అంత ప్రిఫరెన్స్ తీసుకొని ఏమీ వెళ్ళను. ఇంకా పిల్లలకు కూడా ఈ రెయిన్స్ పడటం వల్ల వాటర్ కూడా చాలా మురికిగా వచ్చేస్తున్నాయి కదా, పిల్లలకి బాయిల్ చేసిన వాటరే ఇస్తానండి. నాకు ఈ ఫీవర్ అస్తమాను రావడం వల్ల నేను కూడా బాయిల్ చేసే వాటరే తాగుతాను. నేను ఆల్మోస్ట్ డేకి 4 లీటర్స్ to 3 లీటర్స్ అలా తాగుతూ ఉంటాను. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అలా బాయిల్ చేసుకుంటూనే ఉండవలసి వస్తుంది. ఇంక సరే అని చెప్పి తీసుకోవడానికి అయితే ఇంకా ఆ రోజు వెళ్ళిపోయాము. ఈ వర్షాలు పడడం వల్ల కూడా వాటర్ చాలా మురికిగా వచ్చేస్తున్నాయి. ఇంకా అన్ని రీజన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సరే ఏదైతే అయింది అని చెప్పి తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. మన హెల్త్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటామేమో కానీ పిల్లల హెల్త్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయలేం కదా, ఇంకా అందుకే తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. మేము ఏవో స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నామండి. ఇదేంటంటే పిల్లలకి చాలా సేఫ్ ఈ వాటర్. జనరల్గా మనకి TDS లెవెల్ అనేది మున్సిపల్ వాటర్లో బాగానే ఉంటుంది. కొంచెం ఏదైనా వర్షాలు ఇవన్నీ పడినప్పుడు మనం బాయిల్ చేసుకొని తాగడం బెటర్ కదా, అందుకే యూవీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము మనం, ఎందుకంటే బాగానే ఉంటుంది కాబట్టి మనకి TDS లెవెల్. RO ఏంటంటే ఈ మినరల్స్ ఇవన్నీ పోతాయి వాటర్లో అని చెప్పి ఎవరు RO అంత ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఈ బోర్ వాటర్ అలాంటివి యూస్ చేసే వాళ్ళైతే
ప్రిఫర్ చేస్తారు ఆర్ఓ. కానీ ఇందులో ఆల్కలైన్ ఉండడం వల్ల మనకి ఆర్ఓలో పోయిన మినరల్స్ మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా ఎప్పుడైనా మనకి వర్షం పడినప్పుడు కూడా సేఫ్ చూసుకోవాలి కదా ప్యూరిఫైయర్ ఉన్నప్పుడు. ఇంకా అందుకే మేము ఇదైతే చూస్ చేసుకున్నాము. పిల్లలు ఉండడం వల్ల ఇంక ఇలాంటివే బెస్ట్ అనిపించింది మాకు. వాళ్ళు కూడా ఇదే మాకు రికమెండ్ చేశారు. ఇంకా చూసాము, ఎల్జీలో చూసాము, ఆక్వాగార్డ్లో చూసాము, ఎందుకో ఇదే మంచిది అనిపించింది. యాక్చువల్లీ మేము అర్బన్ కంపెనీ ప్యూరిఫైయర్ తీసుకుందామని వెళ్ళాము. అక్కడైతే అది లేదు. అర్బన్ కంపెనీది కూడా చాలా బాగుంటుందండి, నేటివ్ M1. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, లేదంటే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఉందో లేదంటే కంపెనీ వాడు ఆఫర్ ఇచ్చారో కానీ మాకైతే 3000 రూపీస్ ఆఫర్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఒక చిన్నది మైక్రో ఓవెన్ ఒకటి ఫ్రీ గిఫ్ట్ వచ్చింది, ఇంకోటి శాండ్విచ్ మేకర్ ఒకటి. సో ఆ రెండు అయితే మాకు ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఇక్కడ హన్షుక్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చాకోస్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. ఇదైతే మైదాతో చేసింది కాదండి, ఇది స్లర్ప్ ఫామ్ నుంచే రాగి పిండితో చేసినవే. చాలా హెల్దీ ఇది కూడా. సో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లు ఇస్తానన్నమాట. సో ఇంకా అవి తీసుకొని ఆ రోజు ఇండిపెండెన్స్ డే అని చెప్పాను కదా, స్కూల్కి వెళ్ళలేదు కదా, ఇక్కడ జస్ట్ అలా చూస్తాడు అని చెప్పి తీసుకొని వెళ్ళాము. ప్యూరిఫైయర్ ఇన్స్టలేషన్కి మాత్రం 4 days పట్టిందండి. మేము యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డేకి వెళ్ళాము, ఆ రోజు హాలిడే. ఆ నెక్స్ట్ డే కూడా కృష్ణాష్టమి అనుకుంటా. ఆ తర్వాత సండే, ఇంకా మండే రావాలి. ప్యూరిఫైయర్ అయితే సాటర్డే వచ్చేసింది, కానీ ఇన్స్టలేషన్ మాత్రం 4th day అంటే మండే ఈవినింగ్ కాల్ చేశారు. ఇంకా మేము ట్యూస్డే అయితే రమ్మన్నాము. ట్యూస్డే అయితే ఇన్స్టలేషన్ చేశారు. సో మేము తీసుకున్న ప్యూరిఫైయర్ అయితే ఇదే. అక్కడ మనకి డిస్ప్లేలో చూపిస్తుంది కదా, సో అవే ఇండికేటర్స్ అండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఏదైనా ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా అక్కడే డిస్ప్లే అవుతుంది అనమాట. ఫస్ట్ TDS వచ్చి 350 ఉంది, తర్వాత ప్యూరిఫికేషన్ అయిన వాటర్ ఏమో 80 ఉంది. సో ఇందులో మెయిన్గా ప్యూరిఫికేషన్ సిస్టమ్ చాలా బాగుంది అండ్ వాటర్ టేస్ట్ కూడా కొంచెం బాగా ఎన్హాన్స్ అయింది. కానీ మెయింటెనెన్స్ ఛార్జ్ మాత్రం కొంచెం ఎక్కువ కంపేర్ టు అదర్ బ్రాండ్స్, అదర్వైజ్ చాలా బాగుంది. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.